వచ్చింది ఏదేదో మాట్లాడతారు, లేదా హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు మాట్లాడతారు. ఆ రెండు సంస్థలకి వాటి నిర్వహణ విధానం తెలిస్తే అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్ ఏ సంస్థల్ని కూడా శాసించదు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో సంస్థలు పుడతాయి, ఆర్ఎస్ఎస్ భావజాలంతో సంస్థలు నడుస్తాయి. అంతే తప్పించి తను పుట్టించి పెంచి పోషించి వాళ్ళ నెత్తిన రుద్దదు, మీరు ఇట్లా ఉండాలి ఇట్లా చెయ్యాలనేది. విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళ అధ్యక్షులు వాళ్ళ వ్యవహారం అంతా వాళ్ళే చూసుకుంటారు. ఎవరు సెలెక్ట్ అయ్యారో వచ్చి ఆర్ఎస్ఎస్కి ఓసారి నమస్కారం పెట్టిపోతారు. ఏబీవీపీ అంతే, భారతీయ జనతా పార్టీ అంతే. అంతేగాని మీ దాంట్లో ఇతన్ని అధ్యక్షుడిగా పెట్టుకో, ఇతన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టు, లేకపోతే ఇతనికి అని సిఫార్సు లేఖలు ఇచ్చే అలవాటు ఆర్ఎస్ఎస్కి ఎప్పుడూ లేదు. సిఫార్సులు చేసే అలవాటు ఆర్ఎస్ఎస్కి ఎప్పుడూ లేదు. వీళ్ళని పెట్టుకోండి వీళ్ళని తీయండి అన్నటువంటి. నరేంద్ర మోడీని ఆర్ఎస్ఎస్ ఏమీ పంపించలేదు. ఆర్ఎస్ఎస్లో నరేంద్ర మోడీ పనిచేశాడు. పనిచేసినటువంటి వాళ్ళని పరివార సంస్థలకి బాధ్యతలు అప్పచెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏది వాళ్ళు అడిగితే. ఇప్పుడు బీజేపీ అడిగింది మాకొకళ్ళు కొంచెం ముఖ్యమైన వాళ్ళు కావాలని, రామ్ మాధవ్ని పంపించారు, పని అయిపోయింది, వెనక్కి వచ్చేసేమన్నారు, అయిపోయింది, సింపుల్ అక్కడ. అలాగే నరేంద్ర మోడీ రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడో ఇచ్చేసింది ఆర్ఎస్ఎస్. అతను ఇప్పుడు బీజేపీ ఆస్తి తప్పించి ఆర్ఎస్ఎస్ ఆస్తి కాదు. రెండో పాయింట్ ఏంటంటే